డైరెక్టర్ని. నా కథ టైటిల్ పేరు తెరా ద మ్యాజిక్ ఆఫ్ స్క్రీన్ అండి. సో ఇది నాటకానికి సినిమాకి వారధిగా ఉండే ఒక సబ్జెక్టు. నాటకంలో ఒకప్పుడు నాటకం సినిమా రాకముందు నాటకం అనేది ఒక వెలుగు వెలిగింది. దాని తర్వాత ఒక కళను ఒక కళ డామినేట్ చేస్తూ వస్తున్న ప్రాసెస్లో నాటక రంగంలో గోపాలకృష్ణ అనబడే ఒక గొప్ప నాటకరంగ కళాకారుడు సినిమా ప్రభావంతో దానికి ఆదరణ తగ్గిపోవడంతో మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోతాడు. అతనికి ఒక కొడుకు ఉంటాడు గుణశేఖర్ అని. అతని ప్రభావం అతని మీద బాగా ఉంటుంది. తర్వాత చిన్నప్పటి నుంచి అతన్ని తండ్రి యొక్క కళని అభిమానిస్తూ అతన్ని ఒక హీరోగా చూసిన కొడుకు, తర్వాత అదే తండ్రి తనకి ఆదరణ తగ్గి తన కళని ప్రదర్శించలేని స్థాయికి ఆర్థికంగా చితికిపోయిన స్థితిని కూడా చూసిన అతను తిరిగి ఆ ఆశయాన్ని నెరవేర్చాలనుకునే ప్రాసెస్లో తన తండ్రిని తిరిగి ఆ ప్రభావాన్ని తిరిగి తను ఎలా సాధించాలి అనుకునే క్రమంలో సినిమా రంగానికి వచ్చి తను అనుకున్న ఆశయాన్ని సినిమాతో పూర్తి చేసి ఆ తండ్రికి దాన్ని నివాళిగా అర్పిస్తాడు. ఇది తెర.